హాయ్ అండి. పానీపూరి తయారీ విధానం అండి. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చండి. బఠానీ ఒక 2-3 గంటలు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకోవాలండి. బొంబాయి రవ్వ అంటామండి, ఉప్మా రవ్వ అది తీసుకొని ఒక కప్పుడు, కొద్దిగా గోధుమ పిండి కూడా వేసుకొని, సాల్టు అలానే తినే సోడా అంటాం కదండి, వంట సోడా ఒక చిటికెడు వేసుకోవాలండి. ఇదంతా స్మూత్గా కలుపుకోవాలండి. ఇది బొంబాయి రవ్వ కొంచెం వాటర్ ఎక్కువ లాగేస్తుందండి, అందుకే కొంచెం స్మూత్గా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. మిక్సీ జార్లో ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకొని, అల్లం ముక్క కొద్దిగా, పచ్చిమిర్చి ఒక 3 వేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసుకోవాలండి. ఈ వాటర్ ఇందులో వేసేసుకొని గిన్నెలోకి తీసుకున్నాను కదండి ఇది పుదీనా పేస్టు, అందులోనే వాటర్ వేసుకొని చింతపండు గుజ్జు కూడా అందులో వేసేసుకుంటున్నానండి. తగినన్ని వాటర్ వేసుకున్నానండి. కారం, సాల్టు, గరం మసాలా, అలానే చాట్ మసాలా, ఒక చిటికెడు మిరియాల పౌడర్ కూడా వేసుకున్నానండి. నిమ్మరసం కొద్దిగా వేస్తున్నానండి, టేస్ట్ కోసం మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఇది పానీ రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టుకొని కర్రీకండి బంగాళదుంపలు తీసుకొని ఇలా ఒలుసుకొని చక్కగా ఇలా కట్ చేసుకోవాలండి చిన్నగా. అందులోనే కారం, సాల్టు, ధనియాల పౌడరు, మిరియాల పౌడరు, అలానే చాట్ మసాలా, గరం మసాలా వేసుకొని ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఇందులో కొత్తిమీర వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. నిమ్మ చెక్క కూడా కొద్దిగా పిండుతున్నానండి. ఇవి బాగా స్మూత్గా ఉడికిపోయినాయండి బఠానీ, అందుకనే తర్వాత వేసానండి. ఇవి కూడా కలుపుకొని పక్కన పెట్టుకొని ఈ చపాతీ పిండి మరి ఒకసారి కలుపుకొని ఇలాగా బాగా పెద్ద చపాతీ చేసుకొని ఏదన్నా తీసుకోవాలండి, చిన్న గిన్నె లాంటిది తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ ఇలా తయారు చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక బాగా హీట్గా ఉన్నప్పుడే వేయాలండి. హీట్ లేకపోతే పొంగవండి. అలానే మందంగా ఉన్న పూరి పొంగదండి. ఇలా పొంగాక ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసుకోవడమేనండి. ఇవన్నీ మంచిగా ఇలా సర్వ్ చేసుకొని కొద్దిగా కర్రీ పెట్టుకొని ఉల్లిపాయలు పెట్టుకొని పానీలో ముంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇంట్లోనే మీరు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంతేనండి. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి.